ఈరోజు గ్రీవెన్స్లో కూడా కొన్ని ఆక్రమణకు గురైనటువంటి రిజర్వ్ సైట్లు కానీ ప్రభుత్వ స్థలాలు కానీ అవి ప్రభుత్వ స్థలాలుగానో రిజర్వ్ సైట్లుగానో ఉంచితే పబ్లిక్కి ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందనేటువంటివి కూడా గ్రీవెన్స్లో రావటం జరుగుతుంది. ఎంక్రోచ్మెంట్లు పూర్తిగా తొలగించమని పబ్లిక్ నుంచి ఒత్తిడి వస్తూ ఉంది. ఎందుకంటే ఇల్లు ఎంత కట్టినా రోడ్డు ఆక్రమించుకొని తృప్తి ఉంటాం. కాబట్టి ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడైతే పెద్ద రోడ్లు ఉన్న కాడ పర్వాలేదు, కానీ చిన్న చిన్న రోడ్లు ఉన్న కాడ కూడా కొన్ని పూర్తిగా ఆక్రమణకు గురైనవి. అరుగులేయటమో, మెట్లేయటమో, బొంకులు పెట్టుకోవటమో. ఈరోజు కృష్ణారెడ్డి డొంకలో వచ్చారు. కృష్ణారెడ్డి డొంక మొత్తం ఆక్రమణ తొలగించి డ్రైనేజ్ సిస్టాన్ని మెరుగుపరచమని వచ్చారు. పసుమర నుంచి కొత్త బైపాస్ రోడ్ ఎన్హెచ్ వాళ్ళు ఎస్టిమేషన్స్ వేస్తున్నారు. దాన్ని పూర్తిగా డెవలప్ చేయబోతూ ఉన్నాం. పసుమర నుంచి బైపాస్ వరకు ఇరువైపులా ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ కూడా తొలగించేదానికి ప్రభుత్వం సిద్ధపడుతుంది. కాబట్టి ఉండేటువంటి వాళ్ళు కూడా వారికి టిడ్కో హౌసెస్లో ఇల్లు ప్రభుత్వ ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టేయటమో చేయటం జరుగుతూ ఉంది. వాళ్ళకు కూడా ఆక్రమణలో ఉండటమో, రోడ్డుకి ఇరువైపులా ఉండటమో వాళ్ళకు కూడా సేఫ్టీ కాదు, ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. నిన్న పసుమర్ర పోతా అక్కడ ఒకరు చనిపోవడం కూడా జరిగింది. ఇటువంటి ఎప్పుడైనా లారీది కూడా వాటిలోకి ఎదగటం జరుగుతూ ఉంది, ఇళ్లల్లో కూడా. కాబట్టి ప్రజల నుంచి చిలకలూరుపేట పట్టణంలో ప్రజల నుంచి రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఆక్రమణ తొలగించి రోడ్డు వెడల్పు చేసి ప్రజలకు సౌకర్యవంతంగా చేయమని ప్రజల నుంచి ఒత్తిడి వస్తూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు కృష్ణారెడ్డి డొంకలో అక్కడ ఉండేటువంటి సిపిఐ నాయకులు పేలూరు రామారావు ద్వారా కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా రావటం జరిగింది. దానికి తోడు పవర్ కూడా ఈరోజు విద్యుత్ శాఖ మార్చిలు కూడా మన గొట్టిపాటి రవి గారు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేయటం జరుగుతూ ఉంది. గత 4-5 రోజుల నుంచి లోడ్ పెరగటం వలన కూడా ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీకి మించి ఏసీలు వాడటం వలన కూడా ట్రిప్ అవుతూ ఉన్నాయి. చిలకూరుపేట టౌన్లో కూడా కొన్ని ట్రాన్స్ఫార్మర్లు ట్రిప్ అవటమో కాలిపోవటం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన ట్రాన్స్ఫార్మర్లు కూడా రీప్లేస్ కూడా చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 4-5 రోజులు కూడా ఎండలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి, వాడకం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వద్ద నిల్వలు ఉన్న విద్యుత్ కొరత లేదు. చంద్రబాబు గారి ప్రభుత్వం అంటే పవర్ కటింగ్ ఉండదు. అయినప్పటికి కూడా ట్రాన్స్ఫార్మర్లు అక్కడక్కడ ఇబ్బంది ఉంటా ఉంది. నిన్న ప్రభుత్వ హాస్పిటల్ కూడా 2 గంటలు ఇబ్బంది వచ్చింది. కారణం ఏంటి? ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం వచ్చింది. అక్కడుండే జనరేటర్ ఆపరేటరు నిర్లక్ష్యం వల్ల ఎమ్మటే వాళ్ళని తొలగించమని కూడా చెప్పాను. ప్రభుత్వం చంద్రబాబు గారి ఆలోచనలు ఎంత వేగంగా ఉంటున్నాయో కింద కూడా మేనేజ్ చేసేవాళ్ళు కానీ, మెయింటైన్ చేసేవాళ్ళు కానీ, బాధ్యత కలిగినటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా స్పందిస్తే ప్రజలకు ఎక్కడ అసౌకర్యం రాదు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధి, సంక్షేమం ఇచ్చిన టార్గెట్ల ప్రకారం నిర్ణయించిన సమయానికి ప్రాజెక్టులు పూర్తి చేసి 29లో ఇంతకన్నా ఎక్కువ సీట్లు ఆ ఉన్న 11 కూడా వాళ్ళకి రాకుండా చేసేటువంటి సమర్థత ఈ కూటమి ప్రభుత్వానికే ఉందని తెలియజేస్తాం.